దయచేసి గమనించండి. సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తన పేరు చిన్న, మాచర్ల నుంచి వచ్చాడట. గత 4 నెలలుగా మందిరానికి వస్తూ ఉన్నాడు. గడిచిన ఆల్ నైట్ ప్రార్థనలోనికి వచ్చి ప్రార్థనలో గడిపాడట. అయితే తన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వీరి దగ్గర నుంచి వేరే వాళ్ళు ఒక 50,000 అప్పుగా తీసుకున్నారట. అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారట వీళ్ళని. ఆ విషయంలో వీళ్ళు చాలా ఇబ్బంది పడి పోయిన ఆల్ నైట్ ప్రార్థనలో సహోదరుడు ఇక్కడ పాల్గొని ప్రార్థన చేసుకొని దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకొని విశ్వాసంతో తిరిగి వెళ్ళినప్పుడు వీళ్ళు 10 మార్లు అడిగినా కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. కానీ దేవుని మహాకృప, ప్రార్థన ఆలకించిన దేవుడు వీరి ఇంటికి వెళ్ళగానే మరునాడు వారంతట వారే వచ్చి వీళ్ళకి ఇవ్వాల్సిన ధనం ఇచ్చారన్నాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేసిన దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో తల్లిగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. రాజమ్మ గారు విజయవాడ ప్రాంతం నుంచి వచ్చారు. గత 2 నెలల ఆల్ నైట్ క్రితం ఇంచుమించు 2 సంవత్సరాలుగా తన కొడుకు కోడలు గొడవాడుకొని విడిపోయి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా వారు కలవక ఎవరితో కబురు పెట్టినప్పటికీ కూడా వారిలో సమాధానం రానటువంటి పరిస్థితి. అయితే ఆ మధ్యకాలంలో ఆల్ నైట్కు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళారు. గత కొన్ని నెలల క్రితం మరలా నాకు రావడానికి నాకు కుదరలేదయ్యా, పెద్ద వయసు. అయితే ఆ ఆల్ నైట్లో నా బిడ్డ నా కోడలు ఇద్దరు కలిసి, వారిరువురు కూడా కలిసి ఉన్నట్లయితే వచ్చి సాక్ష్యం ఇస్తానని పోయిన ఆల్ నైట్లో ఆవిడ వచ్చి ప్రార్థన చేశారట. దేవుడు కృప చూపి వారిద్దరికి సమాధానం పరిచారు. వారిద్దరు కూడా కలిశారయ్యా, ఇప్పుడు చక్కగా ఉంటున్నారని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సహోదరి పేరు పుష్పావతి అండి, నందిగామ నుంచి వచ్చారు. సహోదరు యొక్క కుమారుడు వెల్డింగ్ పని చేస్తారంట. గడిచిన నెలలో వెల్డింగ్ పని చేస్తున్నప్పుడు ఆ వెల్డింగ్ చేసిన ఆ నిప్పురవులు కంటి మీద పడ్డాయంట. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి ఆ గుడ్డు ఇంకా పని చేయదమ్మా, చూపు చాలా కష్టం అని చెప్పారంట. వీళ్ళైతే డాక్టర్ల మాట మీద లక్ష్యం ఉంచకుండా విశ్వాసంతో దేవుని సంధిలో ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్ ఆ కంట్లో ఏ కంట అయితే ఆ వెల్డింగ్ రవ్వలు పడ్డాయో ఆ కంట్లో ప్రే చేసిన ప్రేయర్ ఆయిల్ వేసి విశ్వాసంతో ప్రార్థన చేశారంట. ప్రార్థన ఆలకించిన దేవుడు అద్భుత రీతిలో తన కుమారుడు యొక్క కంటిని ముట్టాడు. సంపూర్ణంగా చూపు కనిపిస్తుందన్న అని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి పేరు సుజాత అండి, చీరాల నుంచి వచ్చింది. గడిచిన ఆన్లైన్లో తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదంట. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకున్నప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి చాలా భయపెట్టారంట. నీకేదో రోగం ఉన్నట్టుగా సహోదరిని భయపెట్టారంట. సహోదరి అయితే విశ్వాసంతో ప్రార్థన చేసుకుందంట. వచ్చే ఆన్లైన్ కల్లా నీ సన్నిధిలో నేను సాక్షిగా ఉంటానయ్యా, అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చేది చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన ఆలకించిన దేవుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని రిపోర్ట్ నార్మల్గా వచ్చినాయి అని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోతుంది. ఎన్నో మార్లు ప్రార్థన చేసింది. గడిచిన ఆల్ నైట్కి వచ్చి ఇక్కడ తండ్రి సన్నిధి మినిస్ట్రీకి వచ్చి ఈ ప్రార్థనలో ఏకీభవించిందంట. దైవజనులు ప్రార్థన చేస్తుండగా తను కూడా ప్రార్థన చేసిందంట. దేవా, మా కుటుంబం కట్టబడాలి. మరొక ఆల్ నైట్కి వచ్చినప్పుడు మా కుటుంబం కట్టబడి భార్యాభర్తలు ఇరువురు మధ్య సఖ్యత, సమాధానం వస్తే నీ సన్నిధిలో నేను మరలా ఆల్ నైట్ కల్లా సాక్ష్యం ఇస్తాను ప్రభు అని తను ప్రార్థన చేసుకొని వెళ్ళిందంట. 3 సంవత్సరాలు విడిపోయిన వారి కుటుంబం కట్టబడి ఈరోజు సమాధానముతో నేను సన్నిధికి వచ్చి ఈ ఆల్ నైట్లో నేను సాక్ష్యం ఇస్తున్నానన్న దేవుడు నా ప్రార్థన ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేను మహిమపరుస్తున్నానని తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. వారి కుటుంబాన్ని కట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరి పేరు అన్నమ్మనండి. సహోదరికి కొన్ని సంవత్సరాలుగా అప్పుల బాధలతో చాలా బాధపడుతుందంట. ఆ అప్పులు తీర్చుకోవడానికి తనకున్న పొలం కూడా అమ్మకానికి పెట్టిందంట. 5 సంవత్సరాల నుంచి ఎన్ని బేరాలు వస్తున్నా కూడా బేరం కుదరట్లేదు. పొలం పెండింగ్ పడుతూనే ఉంది. అప్పులైతే తీరట్లేదు, వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గడిచిన ఆల్ నైట్లో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నారంట.
వారు కూడా ప్రార్థన చేశారు. దైవజన చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ఈ ఆన్లైన్ గల దేవుడు అద్భుత రీతిలో పొలం అమ్ముడిపోయింది, అప్పులు కూడా తీరిపోయినాయి, వడ్డీలు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా అసలు తీసుకొని వడ్డీ కూడా మాఫీ చేశారన్న అని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి, సహోదరుడి పేరు యెషయా. దొనకొండ ప్రాంతం నుంచి వచ్చాడు. తనకు 32 సంవత్సరాల నుంచి నడుము నొప్పి అనే బాధతో బాధపడుతున్నాడు. 32 సంవత్సరాల నుంచి బాధపడుతూ అనేక హాస్పిటల్స్ చూయించాడు. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఆ నడువు నొప్పి తగ్గేది కాదట. దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన ఆల్నైట్ ప్రార్థనకు వచ్చి ఆల్నైట్ ప్రార్థనలు ఏకీభవించి దైవజనుల ప్రార్థన ద్వారా నేను స్వస్థత నొందాను. ఇప్పుడు 32 సంవత్సరాల నుంచి ఉన్న నడువు నొప్పి దేవుడు నన్ను బాగు చేశాడయ్యా అని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మన మధ్య సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు కన్యాకుమారి, వారిది అలువారిపాలెం. వాళ్ళ భార్యాభర్తలు విడిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. కొన్ని గొడవల కారణాల వల్ల వారు విడిపోయారు. విడిపోయినప్పుడు గడిచిన ఆలయటకు వచ్చిందంట, ఎవరో చెప్పగా ఇక్కడికి వచ్చిందంట. తండ్రి సన్నిధి మినిస్ట్రీకి వెళ్ళండి, అక్కడ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడంటే వినగా ఇక్కడికి వచ్చి గడిచిన ఆన్లైట్లో ప్రార్థన చేసిందంట. దేవా, మా కుటుంబం విడిపోయి, మా భార్యాభర్తలు విడిపోయి 14 సంవత్సరాలు గడిచిపోతుంది. దేవా, నాకు ఒక పాప ప్రభువా, మీరు ఒక్క మారు జోక్యం చేసుకున్న జీవితంలో మా కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభువా. వచ్చి ఆలయటకు మరలా వెళ్ళి నేను అక్కడ సాక్ష్యం ఇస్తాను ప్రభు అని తను ప్రార్థన చేసిందంట. తన ప్రార్థన దేవుడు ఆలకించి తన భర్తే తను వచ్చి ఇంటికి వచ్చి తను తీసుకొని వెళ్ళాడన్నా అని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. 14 సంవత్సరాల వారి కుటుంబ జీవితాన్ని కట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరి పేరు సలోమే అండి, చిలకలూరుపేట. 2023లో తనకి 2 నెలలు అబార్షన్ అయింది. అది చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట. డాక్టర్లు పరీక్ష చేసి నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ అవ్వవు అమ్మా అని చెప్పేశారంట. ఇక్కడ లోకల్లో ఉన్న హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ రావడానికి కూడా రకరకాల మందులు వాడారంట. ఎన్ని మందులు వాడినా సంవత్సర కాలం పాటు మొత్తం మందులు వాడుతూనే ఉంది, కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉంది. గడిచిన 2025 ఫిబ్రవరి నెలలో జరిగిన ఆన్లైన్లో అన్న అందరినీ ప్రార్థనలు నడిపించి వెళ్తున్నప్పుడు టీ బ్రేక్ ఇచ్చినప్పుడు సహోదరు వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందంట. అన్నయ్య ఒకటే విశ్వాసంతో పలికారంట, ఈ రోజున డేటేస్ రాసుకో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నూతన కార్యాన్ని చేయబోతున్నాడని దైవజనం చేత నోటమాట దేవుడు పలికించాడు. ఈ సంవత్సరం కల్లా ఇప్పటికల్లా కరెక్ట్గా 9 నెలలకి దేవుడు 12 బిడ్డతో దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలిపాడు. దైవజనుల మాట రూఢిపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదరుడి పేరు దానియేల్ అండి. గమనించండి, నర్సరావుపేట పక్కన ఒక విలేజ్లో ఉంటాడట. వారు తన భార్య తను విడిపోయి 7 సంవత్సరాలు అయిందట. కొంత కుటుంబ కలహాల వల్ల విడిపోయామన్నా దేవుని మహాకృపను బట్టి 7 సంవత్సరాల నుంచి విడిపోయిన వీరు భార్యాభర్తలు గడిచిన ఆన్లైన్ ప్రార్థనకి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసి దైవజనుల ద్వారా కూడా ప్రార్థన సహాయం పొందారట. దేవుని మహాకృప గడిచిన ఆన్లైన్ ప్రార్థన తరువాత తన భార్య తను కలిసి దేవుని సన్నిధికి వచ్చామన్నాను సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రార్థన ఆలకించి కుటుంబాన్ని కట్టిన దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి, మధురవాణి గారు. గత ఆల్నైట్కి మునుపు జలుబుగా ఉందని చెప్పని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వైద్యులు ఆమెను చూసిన తర్వాత సైనస్ ప్రాబ్లం, ఇది చానాల నుంచి మీరు ఉంచుకున్నట్టున్నారు, ఖచ్చితంగా వెంటనే మీరు జాయిన్ అవ్వాలి, ఆపరేషన్ చేయాలి ఇమీడియట్లీగా అని చెప్పారట. అయితే మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేసి గత ఆల్నైట్లో వచ్చి ప్రార్థన చేయించుకొని దైవజనుల ప్రార్థన చేసినప్పుడు ఏకీభించానన్న, మరలా తిరిగి వెళ్ళి నేను టెస్ట్ చేయించుకున్నాను, ఎలాంటి కంప్లైంట్ లేదని చెప్పని సాక్ష్యం ఇచ్చారు. కార్యం చేసిన దేవుని స్తోత్రం అని చెప్పని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి పేరు సుభాషిణి అండి, రేటూరు నుంచి వచ్చింది. సహోదరికి 2 కవన పిల్లలు. ఇద్దరు మొన్న జరిగిన ఎంసెట్ ఎగ్జామ్లో 2 ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని 2 బాధపడుతున్నారంట.
ఎగ్జామ్లో కూడా చాలా తక్కువ మార్కులు వచ్చినాయంట. ఫ్రీ సీట్ రాదని వాళ్ళు చాలా వేదన పడుతున్నప్పుడు గడిచిన ఆన్లైన్లో వారు కూడా ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అలాగే దైవజనం చేత కూడా ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఏదైతే ఫ్రీ సీట్ రాదనుకున్నారో వారిద్దరికీ ఫ్రీ సీట్ ఇచ్చాడన్న అని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తగ్గేటట్టు చేయాలి అంటే బ్యాండేజ్తో తగ్గేటట్టు చేశాడు దేవుడు. ఆమేన్. గమనించండి, మన